మనం గమనిస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మన పైన మిసైల్స్ డ్రోన్స్ తో అటాక్ చేస్తుంది. ఆ టైంలో అగ్నివీర్స్ చాలా డెసిసివ్ గా కమెండబుల్ రోల్ ప్లే చేశారనమాట. ముఖ్యంగా వీళ్ళు భారతదేశానికి ముఖ్యమైన సిటీస్ కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఆపరేట్ చేసే విధానంలో కానీ, ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ని కాపలా గాయటంలో కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారంట. అగ్నివీర్స్ 4 స్పెషలైజ్డ్ ఏరియాస్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ అయ్యారంట. ముఖ్యంగా గన్నర్స్ అంటే గన్స్ ని ఎఫిషియెంట్ గా వాడటంలో, తర్వాత ఫైర్ కంట్రోల్ ఆపరేటర్స్, తర్వాత రేడియో ఆపరేటర్స్, అంతకంటే ముఖ్యంగా హెవీ డ్యూటీ వెహికల్స్, ఏదైతే ఈ హెవీ వెహికల్స్ ఉంటాయో, యుద్ధ ట్యాంకులు ఉంటాయో వాటిని నడపటం, వాటిలోంచి గన్స్ మిసైల్స్ వదలటం, ఇవన్నీ కూడా అగ్నివీర్స్ ట్రైన్ తీసుకున్నారనమాట. ప్రత్యేకంగా భారతదేశంలో ఈ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఒకటి ఉంది, ఆకాష్ తీర్ అని చెప్పి. దాన్ని ఆపరేట్ చేసి దాన్ని యాక్టివ్గా ఉంచడం అంటే ఎప్పటికప్పుడు ఈ ఆకాష్ తీర్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ ప్రతి దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఆకాష్ తీర్ అనేది ఇప్పుడు మన దేశాన్ని రక్షణ కవచంలా కాపాడింది. రీసెంట్గా ఈ మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ డ్రోన్స్ ని న్యూట్రలైజ్ చేస్తూ ఆకాష్ తీర్ చాలా జాగ్రత్తగా కాపాడింది అనమాట. ఆకాష్ తీర్ ఆపరేట్ చేయడంలో, దాన్ని యాక్టివ్ గా ఉంచడంలో కూడా మన అగ్నివీర్ సహకరించారనమాట. ముఖ్యంగా షోల్డర్ లాంచ్ మిసైల్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేయడంలో కూడా వీళ్ళు ట్రైన్ అయ్యారంట. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ L-70, ZU-23-2B ఇవన్నీ కూడా వాళ్ళు అలవోకగా వాడగలుగుతున్నారంట అగ్నివీర్స్. దాంతో అగ్నివీర్స్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిందనమాట.